పెళ్ళైన ప్రతి కోడలు చూడాల్సిన వీడియో ఇది. ప్రతి ఇంటి గడప వెనుక దాగున్న చీకటి ఘోష ఇది. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లైనా గూడు మారే భయం ఉన్నా తోడు దొరుకుతుందన్న ఆశతో పుట్టులు పెంచడానికి మెట్టినీళ్లు బ్రతకడానికి అన్న గుడ్డి నమ్మకంతో కళ్ళకు గంతలు కట్టుకుని అనామకారణ్యానికి ప్రయాణం కడుతుంది. ఆ తర్వాత పశువుల సంతలో బేరం కుదిరినట్లు ఒక సంబంధం వస్తుంది, పెళ్లి కూడా అయిపోతుంది. కన్నీళ్లతో కన్నవాళ్ళని వీడి పక్కనున్న వాడే సర్వస్వం అనుకుంటుంది. రేపటి నరకానికి ముస్తాబు చేసిన బలి పశువు అని తను గ్రహించలేకపోతుంది. కొత్త ఇల్లు, కొత్త కాపురం, కొత్త మనుషుల నడుమున మోజు తీరేదాకా సాగే కామపు కౌగిలి. పగలు రాత్రి తేడా లేకుండా కామంతో కబలిస్తూ అత్తుకుపోతాడు. బానిసకి వేసే బంగారు సంఖ్యలవి, పంజరంలో పక్షికి పెట్టే పసందైన విందవి. కానీ నా జన్మ ధన్యమైపోయింది, ఇదే కదా జీవితం అని గాల్లో తేలిపోతుంది అనిపించింది. ఏ తప్పు చేయకుండా బ్రతికుండగానే పాడే ఎక్కే కర్మ ఒక ఆడదానికే రాసిందని. ప్రతిరోజు మెంటల్ టార్చర్. పిల్లలు పుట్టిన తర్వాత కొత్త మోజు తీరిపోతుంది. ఆ ఇంటి వంటగదే ఆమెకి ప్రపంచం అయిపోతుంది. ఇల్లు ఊడ్చే చీపురు, గిన్నెలు తోమే సబ్బు, వాటితోనే మాట్లాడుకుంటుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ జీతం లేని పని మనిషి, గాడిద చాకరీ చేసిన గడ్డి పోచంతో కూడా విలువ ఉండదు. ఉల్లిపాయ కోస్తూ వచ్చే కన్నీళ్లలో తన బాధను దాచేసుకుంటుంది. నమ్మిన మూగుడు తాగొచ్చు కొడతాడు, పరాయి పడకలు ఎక్కుతాడు. నిలదీస్తే నువ్వేం బీగుతావని నోరు నొక్కేస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా వాడికి వతాసు, తప్పు వాడిది, కానీ నరకం మాత్రం ఏమిది. దెబ్బలు ఒంటి మీద పడితే మానిపోతాయి, కానీ అక్కడ పడేది క్యారెక్టర్ మీద. ఇదంతా భరించలేక కన్న వాళ్ళకు చెప్పుకుందామని పుట్టింటికి వెళ్తే అక్కడ కూడా వెన్నుపోటు. సంసారం అన్నాక ఇవన్నీ మామూలే కదమ్మా, సర్దుకో అంటారు. ఏం సర్దుకోవాలి? నాశనమైన జీవితాన్ని ఏం చేయాలో దిక్కుదోచదు. వదిలేసి వద్దామంటే పిల్లల భవిష్యత్తు, పరువు అనే బోటకపు మాటలు అడ్డుగోడలై నిలుస్తాయి. చావలేక, బ్రతకలేక ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైపోతుంది. అసలు నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అన్న భయంకరమైన అనుమానంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ భరించేలోపే ఆమె సగం జీవితం సంకనాగిపోతుంది. పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈ గోళలు అసలు తను ఎవరో మర్చిపోతుంది. అసలు తను చేసిన తప్పేంటి? మోసం చేసిందా? ఎవరైనా చంపిందా? తన జీవితం మొత్తంలో భారీగా మొగుడు దగ్గర కోరుకునేది ఒకటే, తనతో కాస్త సమయం గడపాలి, కాసేపు ప్రేమగా ఆమెను పలకరించాలి, అంతే. అంతకు మించి ఇంకేమీ కోరుకోదు. ఆ గుక్కెడు ప్రేమ దొరికితే చాలు, జీవితాంతం నీ ఇంటికి పడిగాపులు కాస్తూ నవ్వుతూ బ్రతికేస్తుంది. కానీ తన జీవితం మొత్తం వెతికినా కూడా ఆ ప్రేమ దొరకదు, ఆ టైం రాదు. ఏ ఆశతో అయితే ఆ ముగ్గుని పెళ్లి చేసుకుందో అవి ఎప్పటికీ నెరవేరవు అని తెలిసినా కూడా ఏమీ చేయలేని స్థితికి ఆమె చేరుకుంటుంది. పెళ్ళైనప్పటి నుంచి తను ఏ తప్పు చేయకపోయినా ఆ ఇంట్లో ఉన్న నేరస్తులను భరిస్తూ, ఆ గుక్కడు ప్రేమ కోసం దాహంతో అలమటిస్తూ, చివరికి తనకంటూ ఎవరూ లేక కన్ను మూసే ఒక అనాథ కోడలు.